ఇవాళ మీకోసం షాను ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు మన జిగలని అర్థలు చూసేదే గాని ముందుగల హెడ్లైన్స్. మా వాళ్ళను తిడతారా అని పవన్ కళ్యాణ్ సార్ ఫోటోకు చెప్పు దెబ్బ. మరి ఈ లెక్కన చూస్తే నిన్న మాట్లాడిన వాళ్ళది తప్ప. ప్రేమంటే సినిమా సీను బాపట్ల రిపీట్ కానీ ఆఖర్ల దొంగ ఇచ్చిండు వార్నింగ్. నిన్న సీఎం సార్ సోపు తీర్చిన సీనియర్ లీడర్లు అందుకే అవుతున్నది మళ్ళీ సోషల్ మీడియాలకి ముచ్చట వైరల్. బిర్యానీ కాడ పుట్టింది లొల్లి అందుకే ఫైటింగ్ అయింది మళ్ళీ మళ్ళీ. అనుకున్నా గీ లొల్లి షురు అయినప్పుడే అనుకున్నా గీ లొల్లి ఏడదాకన పోతుందని అనుకున్నా. మొన్న గాళ్ళు మైకుల ముంగలకొచ్చి తిట్టిండ్రు, నిన్న గీళ్ళు మైకుల ముంగలకొచ్చి తిట్టిండ్రు. ఇక లొల్లి ఒడిచిందిరా నాయన అనుకుంటే ఇయాల ఇంకా పెద్ద లొల్లి షురు అయింది. ఓరి కొడుకో చూసినారు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఫోటోను గట్ల చెప్పుతోని కొట్టబట్టే ఓ అన్న జర ఊకో రాదు. అగ్గో గీ అక్క గుట్ట చిన్నగా లేదు కదా, ఓ అక్క ఊకో జర పాపం ఇడిచిపెట్టు. అగ్గో ఇడిచిపెడితేనే లేదు గట్టిగానే అరుచుకోబట్టి. ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సారు మీద ఎన్నో బండాలు వేస్తారు. ఈ సాధగన్న కొడుకులు ఎన్నో బండాలు వేస్తారు, సారు మీద ఎందుకు వేస్తారు అని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దనే ఇస్తారా లేకుంటే మా చెప్పుతోని కొడతా. మరి గింతకి లొల్లేందంటే మొన్న పవన్ కళ్యాణ్ సార్ను ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ముచ్చట మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి గట్టిగానే అరుచుకున్నారు కదా. మా పార్టీ లీడర్ను గట్ల అరుచుకుంటారు అని చెప్పి జనసేన కార్యకర్తలు జంగుతోని నిన్న గట్టిగానే తిట్టిర్రు. ఇక ఇంకేమున్నది, ఇక గీయల్ల గీళ్ళొచ్చి మొత్తం మీద అయితే తెలంగాణ ఉద్యమకారులను మా అన్నలను మా అక్కలను తిడతారు అని చెప్పి గిట్ల లొల్లి చేసిర్రు. సార్ వెనుక మేమందరం నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చిన నా తెలంగాణ వచ్చిన జరుగుతుంది ఖచ్చితంగా. దొంగ నా కొడుకు చూసిరు కదా. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చూడాలి మళ్ళొకసారి పవన్ కళ్యాణ్ సారు ఈ ముచ్చట మీద మాట్లాడతాడో లేదో. గా నడుమ మంత్రి పొంగులేటి సారు ర్యాలీ తీస్తే గా ర్యాలీలా కారు పార్టీ జెండా తప్ప అన్ని పార్టీల జెండలు అగుపించినాయి. గప్పుడంటే ఎలక్షన్లు పొత్తులు గిత్తులు ఉంటాయి కాబట్టి ఓకే, కానీ నిన్న ఎన్టీఆర్ సార్ విగ్రహం సీఎం రేవంత్ సారు ఓపెన్ చేస్తే పనొకరిది పరపతి ఇంకొకరిది అన్నట్టు గిట్లున్నది. మళ్ళా తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నా అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్కు నవీన్ యాదవ్కు అనిల్ యాదవ్కు వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను ప్రారంభించే బాధ్యత నాది. తెలంగాణ షెయ్యి పార్టీ సర్కారు సీఎం రేవంత్ సారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారము అమీర్పేట చౌరస్తాల ఎన్టీఆర్ సారు విగ్రహం ఓపెనింగ్ చేసిండు. ఇక గీడిదాకా మంచిగానే ఉన్నది, కానీ విగ్రహం ఓపెనింగ్ చేసే ముంగల ఇక తెలుగు తమ్ముళ్ళు ఏం నినాదాలు ఇస్తుండ్రో చూడుండ్రి.
అగో విన్నారు కదా, తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని జై చంద్రబాబు జై ఎన్టీఆర్ అనవచ్చే. మరి గింతగానం కష్టపడ్డ సీఎం రేవంత్ సారుకు ఒక్కరు కూడా జై కొట్టకపోయిర్రే. ఇక ఈ చంద్రం ఏందంటే షెయ్యి పార్టీ సర్కారు తరపున విగ్రహం ఓపెనింగ్ చేస్తే గా మీటింగ్ లా షెయ్యి పార్టీ జెండాలు లేవు గాని చాలా వెరైటీగా మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ జెండాలు అగిపించినాయి. ఈ అగ్గిట్లా తెలుగుదేశం పార్టీ జెండాలు అగ్గిపించుడుతోని తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన ఎన్టీఆర్ సార్ విగ్రహం ఓపెనింగ్ చేసుడుతోని ఇక చెయ్యి పార్టీలు ఉన్న లీడర్లే కొంతమందికి మీటింగ్ కు దూరం అయ్యిర్రు. అవు మళ్ళా సీఎం రేవంత్ సారు ఏడ మీటింగ్ పెడితే ఆడికి చిన్న సీఎం బట్టి సారు పక్క వస్తుండే, కానీ నిన్నైతే రాలేదు. ఇక గట్లనే చెయ్యి పార్టీ మంత్రులు, మంత్రి ఉత్తమ్ సారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వీళ్ళందరూ ఎంబడి వస్తుండే, కాకుంటే నిన్న ఎవ్వరు రాలేరు. మరి గాలకు ఏం పనులు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ అందరు అనుకుంటున్న ముచ్చటేందంటే ఇక ఎన్టీఆర్ సారు విగ్రహం ఓపెనింగ్ ఏంది అని చెప్పి మొత్తం మీద అయితే ఇక గదే మనసులో పెట్టుకొని రాలేరు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇక మరి చూడాలి, ఇక గీ ముచ్చట మీద కారు పార్టీ లీడర్లు, ఇటు చెయ్యి పార్టీ లీడర్లు, అటు పువ్వు పార్టీ లీడర్లు ఏం మాట్లాడతారు. ఇక సినిమాల్లో అయితే పుల్లు ఖుషి ఉన్నారు. అమీర్పేటలో ఎన్టీఆర్ సారు విగ్రహం పెట్టినందుకు ఇగో గిట్లా ఖుషి అయ్యిండు హీరో సుమన్ సారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినా, అంటే తెలుగుదేశం పార్టీ రైవల్ పార్టీ అయినా ఆయన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. అలాగే నవీన్ యాదవ్ కూడా నిలబెట్టుకున్నారు. ఇది ఫస్ట్ టైం ఐ థింక్ చరిత్రలో ఇలాంటి విషయం ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సినిమా మనిషిగా ఆయన చేసిన సేవలు కానీ, ఇండస్ట్రీకి పేరు తీసుకురావడం కానీ, తెలుగు భాషకి, తెలుగు వాళ్ళకి, అంటే ఒకప్పుడు మద్రాసి అంటే మద్రాసి కాదు, మేము తెలుగు వాళ్ళని చెప్పేసి తెలుగు మనుషుల్ని స్పష్టంగా విడదీసి ప్రపంచానికి ఆయన చెప్పారనమాట. అలాంటి గొప్ప విషయాలు ఇంకా చెప్పుకుని పోతే చాలా ఉంది. బరాబర్ ఇక్కడ ఎన్టీ రామారావు అయినా ఎవరి అయినా వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు. ఇక్కడ కవులే, ఇక్కడ కళాకారులే, ఇక్కడ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళే పెట్టాలి. ఇక్కడ ఇంకొక మాట తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా, ఈ పెద్ద మనిషిని పెద్ద మనం వేసి పూజించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి గొప్పోడైతే మనకందరు గొప్పోడు అవసరం లేదు. ఆగాగో, మా ఆఫీస్ మొత్తం తగిలిపోతున్నది, జల్లి మంటలు ఆర్పటలకు ఫోన్ చేయాలి. అవును, గింతకి గా నెంబర్ ఎంత? ఓ షిట్, గిట్లా నేనే కాదు చాలా మంది యాది మరుస్తారు. గదే పోలీసుల కంటే ఇక 100 నెంబర్కు ఫోన్ కొడితే చాలు, గాలు ఎంబడే వస్తారు, మన బాధలన్నీ తీరుస్తారు. గిట్లా మన దేశంలో ఒక్కొక్క ప్రమాదం అయితే ఒక్కొక్క నెంబర్కు ఫోన్ చెయ్యాలి. మరి గన్నిగారం నెంబర్లను ఏడ యాది పెట్టుకుంటాం? గా నెంబర్ యాది వచ్చేటకల్లా పానం పోయినా పోతుంది కదా. అందుకే దేశం పెద్ద కొట్టు అలాగే మాట చెప్పింది. మన దేశంలో ఉన్న పెద్ద కోర్టు నిజంగానే పెద్ద దిక్కు లెక్క ఆలోచన చేసి ఒక పెద్ద తీర్పు ఇచ్చింది. ఇక అది ఏందంటారా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎమర్జెన్సీ నెంబర్లు ఉన్నాయి. ఇక మన తాన ఏమన్నా లొల్లిలు పంచాయతీలు అయితే సీదా 100 నెంబర్కు ఫోన్ కొడతాం కదా. ఇక గట్లనే ఎవరికన్నా ఏమన్నా ప్రమాదం అయితే 108కి ఫోన్ చేస్తాం. గిట్లా ఒక్కొక్క ప్రమాదానికి ఒక్కొక్క నెంబర్ ఉన్నది. ఇక గిన్ని నెంబర్లు ఉంటాయి ఎట్లా? మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నెంబర్లు పెట్టిర్రు. ఇక గిట్ల పెడితే ఎట్లా? అన్నిటినీ 112 నెంబర్కు కలపాలి. 112 నెంబర్కు ఫోన్ చేస్తే ఏ తిప్పలున్నా తీరవాలి. గట్లా ఆలోచన చేయాలి. కానీ ఒక్కొక్క నెంబర్ పెడితే అందరికీ యాదుంటుందా? కొందరైతే గా నెంబర్లనే యాద్ మారుస్తున్నారు. ఒకటే నెంబర్ ఉంటే టక్కున యాదికి వస్తుంది, ఎంబడే ఫోన్ కొడతారు. అది ప్రమాదమైనా లేకపోతే ఆపతైనా జల్దీనే సర్కారు ఆఫీసర్లు వచ్చి తీరుస్తారు అని గొప్ప తీర్పు చెప్పింది. తీర్పు చెప్పుడే కాదు, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు కూడా పంపింది మళ్ళా సుప్రీంకోర్టు. ఈ పొద్దు రేపు పలకరించిన పాపమే, పలకరియకపోయినా పాపమే ఉన్నది. అరే, మొన్నటికి మొన్న నెల కింద కరీంనగర్లో ఓ కటింగ్ షాప్లా ఓ ఎస్ఐ సారు కటింగ్ చేయమంటే ఇప్పుడు కుదరదన్నా జర ఆగిరా అంటే నన్ను అన్న అంటావురా అని పొట్టు కొట్టిండు. అయితే ఇప్పుడు జాగా మారిన జగడం మాటకు గదే లెక్కనయ్యింది.
మాట లేదు మంత్రం లేదు, డైరెక్ట్ గల్లలు పట్టుకొని నువ్వా నేనా అన్నట్టు కొట్లాడుతున్నారు కదా. ఇక మరి గింతకి లొల్లెందుకు పుట్టిందంటే గీ సారు SPF SI అయితే తిరుపతిలో ఓ హోటల్కి పోయి గడ బిర్యానీ అడిగిండట. ఇక మరి బిర్యానీ తీసుకున్నాక పైసలు ఇవ్వాలి కదా, పైసలు ఇయ్యండ్రు సారు అని చెప్పి అన్నాడట. నేను SIని నన్నే పైసలు అడుగుతావు అని చెప్పి మొత్తం మీద అయితే ఇక మాట విరిగి గల్లలు పట్టుకునేదాకా పోయింది పంచాయతీ. అగో విన్నారు కదా, పైసలు అడిగితే ఇయ్యలేడు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. పైసలు ఇస్తా అన్నా కానీ మీరు లొల్లి చేస్తున్నారు అని చెప్పి గా సార్ అంటున్నాడు. మొత్తం మీద అయితే బిర్యానీ ఆశ కోసం పోతే బిర్రుగానే కొట్లాట అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. పేదోళ్ళ ఇంట్లో అయినా ఉన్నోళ్ళ ఇంట్లో అయినా సరే అన్నదమ్ములకు నడుమ అక్కచెల్లెలకు నడుమ పంచాయతీలు ఉండనే ఉంటాయి. గా పంచాయతీలు పైసల కోసం కావచ్చు, పదవుల కోసం కావచ్చు. అయితే మన తెలంగాణల కవితక్క, అటు ఆంధ్రల షర్మిలక్క ఇద్దరికి అన్నలు మోసం చేసిర్రు, మాట తప్పిర్రు, గందుకే బయటికి పోయిండ్రు అని ఎప్పటి సందో ప్రచారం అవుతున్నది. అయితే కవితక్కకు ఇంటోళ్లకు లొల్లేందేమో గాని ఆంధ్రాలో అయితే గట్ల కాలేదంట. షర్మిలక్కకు జగనాల్ సారు బాగానే ఆస్తి ఇచ్చిండంట. ఎక్కడిది చెల్లెల్ని శరశర పెట్టిండు, గందుకే చెల్లెలు ఏర పార్టీలో కొయ్యింది అని చెప్పి నిన్న మొన్నటి దాకా సైకిల్ పార్టీ లీడర్లు మస్తు మాట్లాడిండ్రు. ఇక ఇప్పటికీ గట్లనే మాట్లాడతారు. అయితే గీ ముచ్చట మీద మాజీ మంత్రి రోజమ్మ మొత్తం మీద అయితే గీ లెక్క నడుచుకున్నది. చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణే ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మాటికి గొడ్డలి పార్టీ ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. అగో ఇన్నరు కదా, సీఎం చంద్రాలు సారు మంచిగానే మాట్లాడతాడు జగనాలు సారు గల చెల్లెల కోసం. మరి సీఎం చంద్రాలు సారు గల అక్కజెల్లెళ్లతో దిగిన ఫోటోలు బయట పెట్టాలి కదా, అంటే గాలనేమో అట్టడుగున ఉంచుతాడు, మీదికెళ్ళేమో మళ్ళా జగన్ చెల్లెల కోసం మాట్లాడతాడు. ఇక గిదెక్కడి లెక్క గిదెక్కడి పద్ధతి అని అనవచ్చే. ఇక అటెనక ఈ భూమి మీద ఎవరు ఇయ్యనంత ఆస్తిని మొత్తం మీద అయితే మా జగనాలు సారు షర్మిలకి ఇచ్చిండు, చెల్లెల మీద గంత ప్రేమ ఉండి అని చెప్పి ఈ మాట అన్నది. నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను. అమ్మా, మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను తన పెళ్ళాం తన కొడుకు తన కోడలు మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. సో చంద్రబాబు నాయుడు వాళ్ళ తల్లి ఫోటో కానీ తల్లితో ఉన్న ఫోటో కానీ లేదా అక్క చెల్లెలతో ప్రతి సంవత్సరం ప్రేమగా
ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా ప్రతి అన్నదమ్ముడు పెట్టేది. మరి ఎన్నిసార్లు పెట్టాడో ఆ ఫోటోలు ఒకసారి బయట పెడితే ఈయన తల్లి చెల్లికి ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎంత విలువలతో ముందుకెళ్ళాడో అనేది మేము కూడా చూస్తాం. ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే జగనన్న ఇచ్చినంత ఆస్తి తన చెల్లికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. విన్నారు కదా, చెల్లెలకి బాగానే ఆస్తి ఇచ్చిండట. మరి చెల్లెలకి గంతగానం ఆస్తి ఇచ్చినాక కూడా మరి చెల్లెలు షర్మిలక్క జగనాలు సారుకు ఎందుకు సూటి పెట్టవచ్చు, మరి ఏరే పార్టీలకు ఎందుకు పోవచ్చు, ఏందో ఏమో గాని మొత్తం మీద అయితే ఆంధ్రలో రాజకీయం తెలంగాణ కంటే గట్టిగానే నడుస్తున్నది. వెనకటికి చాలా మంది పెద్ద మనుషులు 4 రూపాయలుంటే గన్లకు ఇంకా 4 రూపాయలు కలిపి బంగారం మీద పెట్టుబడి పెడుతుండే. కానీ ఇప్పుడు అందరూ భూముల మీదనే పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు 1 ఎకరం భూమి కొంటే ఇంకా 5-6 ఏళ్లకు డబుల్ అవుతుందని. మరి మన ఊర్లలోనే గట్ల భూముల ధరలు ఉంటే పట్నంలా ఇంకెట్లుంటాయి? ఇక చెప్పుర్రి, 100 కోట్లల్లనే. దినదినము బంగారం విలువ పెరిగినట్టే రోజుకింత భూముల విలువ కూడా పెరుగుతున్నది. మన పట్నంలో భూముల విలువ అయితే బంగారం కంటే ఎక్కువ ఉన్నది. గాలెక్కన రికార్డుల మీద రికార్డులు కొడుతున్నది వేలం పాటల. ఇక గింతకు ముందు 100 కోట్ల రూపాయలతోని ఎన్నో రికార్డులు వలికిన మన పట్నం భూములు ఇప్పుడు ఇంకా ఎక్కువనే వలికింది. మళ్ళా రాయదుర్గంలా ఎకరము 237 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. గా ఎకరం భూమిని 237 కోట్లకు గౌరవ వెంచర్స్ అనేటోళ్ళు తీసుకున్నారు. మరి 1 ఎకరం అనుకోగలరు, 6 ఎకరాల మీదనే తీసుకున్నారు. అంటే సర్కారుకు దగ్గర 1500 కోట్ల రూపాయలు వచ్చినట్టే. ఇక మన పట్నంలో గిట్ల భూములు రికార్డులు వలుకుడు మంచిగానే ఉన్నది. కానీ ఇక తాపకు భూములు అమ్ముకుంటూ పోతే మరి సర్కారు చేసే పనులు ఏడ చేస్తారు? మరి సర్కారు పెట్టే చిన్న కంపెనీలు కానీ అభివృద్ధి కానీ ఏడ చేస్తారు? ఏందో ఏమో కానీ అమ్ముడైతే మంచిగా లేదు అని అంటున్నారు చాలా మంది తెలంగాణ పబ్లిక్. ఎండల బయటికి పోయి వచ్చి ఇంట్లో ఫ్యాన్ లేక వేసుకుని కూర్చుంటే ఇక ఫ్యాన్ ఎందుకు వేసుకున్నావు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే మీ తాత కడతాడా, నువ్వు కడతావా అని ఇంట్లోన్న అమ్మయ్య బెదిరిస్తారు కదా. అచ్చం గిట్లనే రాజస్థాన్ రాష్ట్రంలో ఓ పోలీస్ సార్ను ఓ మంత్రి సారు బెదిరిస్తున్నాడు. మరి ఎందుకో అరుచుకుందాం పాండి. మండుటెండలా మండిపోయినా సరే కానీ మా ప్రధాని మోడీ సార్ చెప్పినట్టు పక్క డీజిల్ పెట్రోలు పొదుపు మంత్రాన్ని పక్క పాటించాలి. మీరు గిట్లా కార్లలో కూర్చొని ఏసీ వేసుకుంటే ఎట్లా? దగ్గర అర్ధగంట సేపు అయ్యే మరి ఎంత పెట్రోల్ కాలుతుంది, ఎంత డీజిల్ కాలుతుంది? గిట్లనే చేస్తారా మీరు అని చెప్పి మొత్తం మీద అయితే రాజస్థాన్లో ఓ మంత్రి సారు పోలీస్ సార్ను గిట్లా అరుచుకున్నాడు. रखा डीजल को बैठे चला के इसको पीएम तो आह्वान कर रहा है कि डीजल बजाओ। कितने बड़े आदमी हो आप, बिना एसी नहीं रह सकते गाड़ी में। लिखो आप इसको, नहीं क्या आइंदा से नहीं होगा यार। आप बैठे हो ऊपर की तरह बैठ गाड़ी एसी चला करके। हटो, गेट बंद करने दो मुझको। लाओ ज्ञापन दो हमारा, जाओ చూసిరు కదా, మొత్తం మీద అయితే పోలీస్ సార్ను చూడంగానే గన్ల ఏసీ వేసుకున్నాడు అని తెలియంగానే ఇక సారుకు ఎనలేని దేశభక్తి పొంగుకొచ్చింది. ఇక ఇంకేమున్నది, పోలీస్ సార్ని అయితే గట్టిగానే అరుచుకోవచ్చే. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మొన్న ఒక కొత్త సినిమా వచ్చిందబ్బా. గా సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు దొంగలే. మంచిగా ఇద్దరు కలిసి కోటీశ్వర్ల ఇంటికి పోయి మొదలు దొంగతనం చేసి అటెనక మంచిగా బిర్యానీ వండుకొని తిన్న గిన్నెలు అడిగిపోతారు. అయితే సినిమాలు అయ్యింది నిజంగా ఎందుకు చెయ్యొద్దు అనుకున్నాడేమో ఒక అన్న. గాల్ల తీరే గిట్లా పెద్ద ప్లానింగే వేసిండు.
ప్రేమంటే సినిమాలో హీరోయిన్ ఇద్దరు కలిసి దొంగతనాలకు పోయి గాలింట్లోనే బువ్వ వండుకొని మంచిగా తింటారు కదా. ఇక గట్లనే బాపట్లలా ఒక దొంగ పోయి ఇంటికి పోయి మంచిగా బువ్వ కూర వండుకొని తిన్నాక ఇక ఇంట్లోన్న బంగారము పైసలు అన్నీ ఎత్తుకొని పోయిడట. ఇక ఎత్తుకొని పోయినోడు ఊకనే పోతే అయిపోతుండే కదా. ఇక ఊకే పోకుండా ఇగో గిట్ల రాసుకొచ్చిండు. చూసిరు కదా. మరి గింతకి గోడ మీద ఏం రాసిండంటే నన్ను పట్టుకుంటారా గంత దమ్మున్నదా, అయితే నా పేరు చెప్తా రామ్రాజ్, ఇక పట్టుకొని చూడుండ్రి అని చెప్పి మొత్తం మీద అయితే పోలీసులకే ఛాలెంజ్ ఇసిరిండు. ఇక ఇంకేమున్నది అన్న ఛాలెంజ్ ఇసిరిండు. మొత్తం మీద అయితే పోలీసులు పరిశాన్లో పడ్డారు. ఇక ఎట్లయినా దొంగలను పట్టుకోవాలని చెప్పి బాపట్ల పోలీసులు మస్తు లెంకుతున్నారట. వేములవాడ రాజన్న దర్శనంకు పోతే భక్తులు కోరిన కోరిక పక్కా తీరాలని స్వామికి కోడె ముక్కులు చెల్లించుకుంటారు కదా. గట్లనే శానగుడిలల్లా ఆవును గోమాతగా ఇంకా కొందరు నందీశ్వరుడుగా కొలుస్తారు. అయితే ఎన్నో ఏళ్ల సంధి అమ్మ అసంటి ఆవును చంపి తింటున్నారు. గిది పద్ధతి కాదు అని చాలా మంది లీడర్లు ఇప్పటికే దినాంలొల్లి చేస్తున్నారు. ఇక గిదంతా షీటికి మాటికి లొల్లేందుకు ముందుకి పనిచేయండి అని అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరశివాయ, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః. ఈ ప్రపంచంలో ఏడలేని సంస్కృతి సంప్రదాయము మన దగ్గర ఉన్నది. అవు మళ్ళా ఆవును అమ్మ లెక్క కొలుస్తాం. ఇక మరి గసుంటి ఆవులను ఇక కోసుకొని తింటున్నారు అని చెప్పి హిందువుల నడుమ ముస్లింల నడుమ ఎప్పటి సందో లొల్లి నడుస్తున్నది. అయితే గా లొల్లి ఇంకెన్ని దినాలు నడుస్తుంది. అందరము అన్నదమ్ముల తీరే కలిసి ఉండాలని చెప్పి మొత్తం మీద అయితే ముస్లిం సోదరులు ముంగలికొచ్చి చాలా ముస్లిం సంఘాలు గిట్ల ఆవును మన జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి మొత్తం మీద అయితే గిట్ల ముంగలికొచ్చిర్రు. మళ్ళా जो गंदी सियासत हो रही है और मुसलमानों को जहाँ तहाँ मारा जा रहा है, तो मैं और पूरे मुसलमान जितने कौम है ये चाहते हैं कि गाय को राष्ट्रीय पशु घोषित कर दिया जाए। और जिस तरह से स्लॉटर हाउस चल रहा है और रोज लाखों लाख गाय को काट करके विदेशों में सप्लाई किया जाता है, तो उस वक्त में इन लोगों की जो आस्था है वो आहत नहीं होती है। तो आज ये मुसलमान चाहता है कि गाय को राष्ट्रीय पशु घोषित कर दिया जाए। हमारे जमीयतुल उलमा उनका भी ऐलान रहा है कि पूरे हिंदुस्तान में गाय की बलि अब नहीं दी जाएगी, गाय नहीं कटेगी और न कोई खाएगा और न कोई बेचेगा। एक ऐसा कानून बनाया जाए कि बेचने वाले को भी सजा हो, खाने और काटने वाले को भी सजा हो। गाय को राष्ट्रीय पशु घोषित करें और ये हमारा मदद करता है कि गाय के दूध में सिवा, गाय के घी में सिवा और गाय के गोश्त में दवा है। तो हम तो कहते हैं कि गायों को सम्मान दो। गाय आज कूड़े पे नरक खा रही है, आज गाय गंद खा रही है, तो इनको सम्मान देने का काम करें, इनको इज्जत देने का काम करें। आज हम सब पूरे इलाके की तरफ से उनको सम्मान देने का काम करें और इस पशु को राष्ट्रीय घोषित बनाने का काम करें। విన్నారు కదా, ఆవులను జాతీయ జంతువుగా ప్రకటిస్తే చాలు. ఇక ఆవులను ఎవ్వరు కొనరు, ఎవ్వరు చిత్ర హింసలు పెట్టరు. అప్పుడు ఆవులు నిజంగా మంచిగా స్వేచ్ఛగా ఉంటాయి అని అనబట్టే. మరి చూడాలి, గిట్లా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సంఘపోళ్ళు మొత్తం మీద అయితే డిమాండ్ చేస్తున్నారు. మళ్ళా బక్రీద్ పండుగ సందర్భంగా మరి సిరిసిల్ల రంజిత్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశంలో ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు మతతత్వ శక్తులు కావాలని అల్లుడి రేపాలను తీస్తున్నారో దానికి మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఆవును కొనడం కానీ అమ్మడం కానీ నేరమని అందరికీ తెలుస్తుందనే భావనతో మరి ఈరోజు మేము ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ దీని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం లేకుండా అవుతుంది, వారికి ఒక గుణపాఠంగా అవుతుంది. కాబట్టి మేము ఆవులను ఎలాంటి పరిస్థితుల్లో
కోయకూడదని భారతదేశంలో మత పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక మరి సెంట్రల్ సర్కారు నిజంగానే ముస్లిం సంఘాలు డిమాండ్ చేసినట్టు నిర్ణయం తీసుకుంటాయో లేదో చూడాలి. చూసిండ్రు కదా ఎట్లున్నాయి మన జిగెల్లాని వార్తలు. జిగేలున్నాయిలే. చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.